ఎఫ్ఆర్ఎస్లో భాగంగా గత సంవత్సరం 90% పైగా హాజరు ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర పాఠశాల విద్య తరపున ప్రశంసా పత్రాలు రావడం ఎంతో సంతోషంగా ఉందని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గాజుల రామచంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రధానోపాధ్యాయులు భూపాల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గాజుల రామచంద్రంతో పాటు పలువురు ఉపాధ్యాయులను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఎఫ్ఆర్ఎస్ ద్వారా 90% పైగా హాజరు ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర పాఠశాల విద్య ద్వారా ప్రశంసా పత్రాలు పొందడం, అందులో తాము ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికే తాము అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాగే హాజరు శాతాన్ని పెంచుకునేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రగతిపాలనలో భాగంగా ఈరోజు విద్యా వారోత్సవాలలో భాగంగా మరి గత సంవత్సరంలో ఎఫ్ఆర్ఎస్ ద్వారా 90% హాజరులో నేను ఉండడం, నాకు మరి రాష్ట్ర పాఠశాల విద్యా తరపున ప్రశంసా పత్రం రావడం చాలా ఆనందంగా ఉంది. మరి తప్పకుండా ఇది నన్ను బాధ్యతని పెంచడానికి కారణమవుతుందని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పూర్తి స్థాయిలో 100% హాజరై పాఠశాల పురోభివృద్ధికి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా అందించినటువంటి ప్రశంసా సర్టిఫికేట్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. పాటుగా మా పాఠశాల నుంచి సౌందర్య మేడం గారు, పీడీ గారికి, అలానే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు మరి జి రామచంద్రం సార్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని మా ఉపాధ్యాయులందరూ కూడా అభినందించడం ఇంకా మాకు చాలా ఆనందాన్ని వ్యక్తీకరిస్తుంది. విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం నుంచి గత సంవత్సరం అనేది పాఠశాల విద్యలో ప్రవేశపెట్టినటువంటి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ నందు నాకు 90% పైగా పాఠశాలకు హాజరైనందుకు ఈరోజు పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో కార్యక్రమంగా గత సంవత్సరము 90% పైగా పాఠశాలకు హాజరైనటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వబడ్డటువంటి ప్రశంసా పత్రం అనేది నాకు రావడం అనేది చాలా సంతోషకరము మరియు ఆనందదాయకంగా అనిపించింది. మేము గత సంవత్సరం పాఠశాలలో నిరంతరము ప్రతిరోజు కూడా పాఠశాలకు వచ్చి విద్యార్థులకు అనేది విద్యను అనేది అందిస్తూ వారి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడడం జరిగింది. ఇది మాకు ఒక ప్రశంసా పత్రం అనేది ఇవ్వడం అనేది మా యొక్క బాధ్యతలను, మా యొక్క హక్కులను అనేది గుర్తించడం జరుగుతుంది. మేము ఇంకా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో ఇంకా ఎక్కువగా హాజరవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.